నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఇటీవల అనుపమ పరమేశ్వరన్ గేమ్ మారిందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్యూట్ బ్యూటీ తన గేమ్ లో ఉత్తమ స్థానంలో ఉంది. మలయాళం మూవీ ప్రేమంతో తెరంగేట్రం చేసిన ఈ క్యూటీ గత 9 ఏళ్లుగా అన్ని సౌత్ ఇండియా సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో కార్తికేయ 2, టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అనుపమ నటించిన తమిళ సినిమా సైరన్ కూడా విజయవంతమైంది. కార్తికేయ 2 తర్వాత అనుపమ మరోసారి నిఖిల్ సిద్ధార్థ్ తో కలిసి 18 పేజెస్ కోసం జతకట్టింది. ఈ విజయాలతో అనుపమ పరమేశ్వరన్ ఫేజ్ మారింది. తాజాగా టిల్లు స్క్వేర్ ఘన విజయంతో అనుపమ స్థాయి మరింత పెరిగింది. టిల్లు గాని గర్ల్ ఫ్రెండ్ పాత్రలో అనుపమ అద్భుతంగా నటించింది. మునుపటితో పోలిస్తే ఈ బ్యూటీలో గ్లామరస్ కంటెంట్, ఎలివేషన్ అదనపు హంగును జోడించింది. ఇటీవలి బాక్స్ ఆఫీస్ విజయాల దృష్ట్యా అనుపమ ఆలోచన మారిందని, నటిస్తున్న ప్రతి సినిమాకి తన పారితోషికాన్ని రెట్టింపు చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఒక్కో సినిమాకు లక్షల్లో అందుకునేది ఇప్పుడు ఊహించనంత పెద్ద మొత్తం వసూలు చేస్తుందని గుసగుస వినిపిస్తోంది. అంతేకాదు, అనుపమ కెరీర్ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. ఇప్పటికిప్పుడు కొన్ని చెప్పుకోదగ్గ సినిమాల్లో ఈ బ్యూటీ నటిస్తోంది. టిల్లు స్క్వేర్ తర్వాత అనుపమ సన్నివేశాన్ని తెలివిగా ఎన్కాష్ చేస్తుందనేది ఇన్సైడ్ టాక్. ఈ బ్యూటీ హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో తదుపరి ఆక్టోపస్ అనే భారీ సినిమాలో నటించనుంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు గురించి పెద్దగా లీకులు అందలేదు. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో బైసన్ లాక్డౌన్ అనే 2 ప్రాజెక్టులు ఇటీవల ప్రకటించారు. మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ సరసన తమిళ మూవీ బైసన్ లో అనుపమ జాక్పాట్ కొట్టింది. స్పోర్ట్స్ డ్రామా కథలో అనుపమ పాత్రకు వెయిట్ ఉందని సమాచారం. ఇప్పటికే నెట్ఫ్లిక్స్ తో స్ట్రీమింగ్ హక్కుల ఒప్పందం పూర్తయిందని తెలుస్తోంది. అలాగే లాక్డౌన్ చిత్రానికి ఏఆర్ జీవ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న జేఎస్కే ట్రూత్ షాల్ ఆల్వేస్ ప్రైవేల్ అనే మలయాళం మూవీలోనూ అనుపమ నటిస్తోంది. పెల్ డిటెక్టివ్ అనే మరో తమిళ సినిమాలో కూడా నటించనుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.